శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. మే 22వ తారీఖున, మే 23వ తారీఖున, మే 24వ తారీఖున మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఆహ్వానితులే. ముందుగా గురువారం రోజు శతరుద్ర తిలాభిషేకము అంటే ఒక రుద్రము చేస్తేనే 50 నిమిషాలు పడుతుంది. శత అంటే 100 సార్లు రుద్రాభిషేకము చేయమని స్వామి స్ఫురణ కల్పించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. 3 రోజులు కూడా శతరుద్ర తిలాభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే అఖండ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది. పుష్పాభిషేకం కూడా జరుగుతుంది. మే 23వ తారీఖు సత్యదత్త వ్రతము ఏకాదశి తిథి ముఖ్యమైన రోజు. అదే ఏకాదశి తిథి రోజు మనము పీఠము అంటే స్వామి వచ్చి కూర్చున్న రోజు అదే రోజు అయింది పోయిన సంవత్సరము. అదే రోజున మనము సత్యదత్త వ్రతము, సామూహిక సత్యదత్త వ్రతాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే మే 23, 24 తారీఖులు 2 రోజులు కూడా సవితృ గాయత్రి హోమము జరుగుతుంది. సవితృ గాయత్రి హోమం చేయటం వల్ల సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి, విజయం వరిస్తుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుంది, గురు దత్తాత్రేయ అనుగ్రహం కలుగుతుంది. ఈ సవితృ గాయత్రి హోమంలో కూడా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. ఇక్కడికి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠానికి వచ్చి ఆ 3 రోజుల కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ గురు ప్రసాదంగా గురు పాదుకలు గాని శ్రీపాద శ్రీవల్లభ స్వామి విగ్రహం కానీ ఇవ్వటం జరుగుతుంది. మరి పాల్గొనదలిచిన వారు వెంటనే మాకు కాల్ చేయండి. జై గురుదత్త.